బ్రో అఖండ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? బ్రో అఖండ వస్తుంది ఎల్లుండు. ఎప్పుడెప్పుడు అని చూద్దామని ఇయర్లుగా వెయిట్ చేస్తున్నాం అసలు. సో ఎలా ఉంటుంది ఫస్ట్ డే రచ్చ? మామూలుగా ఉండదు, అఖండకి మించిపోద్ది. ఆ థియేటర్ లో గూస్ బంప్స్ అంతే, ప్రతి సీన్ గూస్ బంప్ లాగా ఉంటది. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్లుగా వెయిట్ చేస్తున్నాను. సో అంటే 5వ తేదీ రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్ పోన్ ఇప్పుడు 11th రిలీజ్ అవుతుంది. బ్రో రచ్చ ఎలా ఉంటుంది బ్రో థియేటర్ లో? అదే 5 కి రిలీజ్ అవ్వాల్సింది ఆతృతగా అసలు గుండెల్లో ఆ బాధను తట్టుకోలేక ఎప్పుడెప్పుడు జైలు గేట్లు తెగ తీసుకొని థియేటర్ లోకి అలా పరిగెడతారనమాట. అంత ఓపిక బట్టి ఉన్నారు. సో 12వ తేదీ థియేటర్ బద్దలైపోద్ది. బోయపాటి గారికి బాలయ్య గారికి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. సో అఖండ 2 పరిస్థితి ఏంటి? అతనితో ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది. అది ఏందో మరి వాళ్ళిద్దరు బాండింగ్. ఈ సినిమా అంతకంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. 500 crores పక్కా వస్తాయి. ఆ లుక్స్, ఆ స్టైలు, ఆ త్రిశూలం తిప్పే విధానం ఎలా అనిపించింది? బాలకృష్ణ గారు లుక్ పరంగా ఎలా చూసుకున్నా సరే ఆయన గంభీరం బాగా నచ్చింది నాకు. ఆయన ఎలా ఉన్నా, ఆయన ఫేస్ కట్ ఎలా ఉన్నా కానీ పర్ఫెక్ట్ గా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ ఫేస్ కట్ లో దూరిపోద్ది. అతను ఏం చేసినా బాగుంటది. ఒక్క డైలాగ్ చాలా అయింది సినిమా. కెనడాలో బాక్సులు పగిలిపోయాయి అఖండ 1 కి. ఈసారి తమన్ బీజిఎం కు పరిస్థితి ఏంటి? అదే ఆ సినిమాకి అలా పగిలిపోతే ఇక తమన్ గారు మన ఎవరికి ఎలా ఇచ్చినా కూడా బాలకృష్ణ గారికి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు కాబట్టి థియేటర్లో అసలు ఆ సౌండ్కి బీజిఎమ్స్కి అసలు ఆ పాప్కార్న్ కూడా ఎగిరిపోతాయి. అలా ఉంటుంది బ్లాస్టింగ్. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు? ఫస్ట్ డే ఒక 90-80 crores వరల్డ్ వైడ్.